అమిత్ షా గారికి ఫిర్యాదు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ సృష్టించాలని జగన్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ట్రై చేస్తుందని ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఎలా చూస్తారు? లావు కృష్ణదేవరాయలు కంప్లైంట్ చేశారు. ఇవాళ నేను ఎవరు కంప్లైంట్ చేశా చేయలేదు అనేటువంటి విషయం కాదండి. కానీ మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం, పోలీసుల యొక్క యూనిఫామ్ అనేది ఒకరి దీనివలన పార్షాలిటీ వలన వచ్చేది కాదు. సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్ని సంపాదించుకుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరూ కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు. 4వ సింహం అని చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుల్ని. అటువంటి 4వ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వారు కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాల్సింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి డిగ్రీ సర్టిఫికేట్ గురించి మాట్లాడారు.